మన కుటుంబాలు నడిపించుకుంటాం. జ్ఞానం కలిగి మనం ప్రవర్తిస్తాం. జ్ఞానం కలిగిన స్త్రీలాగా మనం ప్రవర్తిస్తాం. జ్ఞానం కలిగిన స్త్రీలాగా దేవుని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. అన్ని కూడా ప్రియ దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన వమ్ము చేయడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆశ్రయించి దీవించే దేవుడు. అందుకనే యేసు ప్రభు రారాజుగా వస్తున్నాడు కాబట్టి ఆయన నీతిమంతుడు గారు, పరిశుద్ధుడు గారు ఆయన ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. హల్లెలూయా. రెండోది యెషయా 53:10. యెషయా 53:10. యేసు రక్తంలో కడగబడిన, అమూల్యమైన రక్తంలో కడగబడిన దేవుని సొత్తైన ప్రజలారా, కాబట్టి ఆయన తన కుమారుని, ప్రియకుమారుని నల్లగొట్టబడుటకు ఆయనకి ఇష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 78:70 వచనం. కడగొట్టివాడు యెషయాకి 7 కుమారుల్లో కడగొట్టివాడు ఎవరండి? దావీదు చక్కటి నేత్రము గలవాడు, రూపవసి, అందగాడు. కొట్టివాడైనప్పుడు కూడా దావీదు గొర్రెలను కాసేవాడు. చూడండి, గొర్రెలు కాసేవాడు దేవునికి ఇష్టమా? దేవుడు గొర్రెలు కాసేవాడిని గొర్రెల తొట్లని పిలిచాడు. హల్లెలూయా. ఆయన కనిగా పిలిచాడు కాబట్టి ఆయనకి ఇష్టమైంది దావీదు పట్ల. కీర్తన 89:20 వచనం చివరగా పేరులో ఉంది ప్రియబిడ్డ. ఆయనకి ఇష్టమైన వారికి ఇష్టమైన కార్యాలు చేసే దేవుడు ప్రియబిడ్డ. ఆయనకి ఇష్టమైన వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడు కాబట్టి దావీదుకి కృపను ఎలాగిచ్చాడు తెలుసా? తన తర్వాత తన సంతతి కూడా శాశ్వతమైన కృపను ఇచ్చాడు, శాశ్వతమైన సింహాసనం ఇచ్చాడు. నీవు నేను దావీదు సంతానంలో నుంచి, వంశంలో వచ్చిన వారు కాబట్టి మనకి దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపను, శాశ్వత సింహాసనం నీకు నాకు ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలండి? దేవునికి మనం ఇష్టంగా ఉండాలి. ఈరోజు అంశం అంటే ఏంటంటే దేవునికి ఇష్టంగా నేను ఉండాలి, దేవునికి ఇష్టంగా నేను జీవించాలి, దేవునికి ఇష్టంగా నేను నడుచుకోవాలి అని దేవుడు పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడుతున్నారు ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని దావీదు గొర్రెల కాపరి అయినా కానీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన అంటే ఇష్టమైంది. నీవు నేను కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియబిడ్డ. నిన్ను నన్ను రక్షించాడు ఇష్టంగా. ఎందుకో తెలుసా? తన ఏకైక ముద్దుల కుమారుని ఈ లోకానికి ఇష్టంగా పంపించాడు. నల్లగొట్టడం ఆయనకి ఇష్టంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను నీ గర్భఫలము పుట్టిన బిడ్డను నువ్వు ఇష్టంగా ఇస్తావా? ఇవ్వలేవు. నీవు అతని పట్ల ఎన్నో కోరికలు కలిగి ఉంటావు. దేవునికి, యెహోవా తండ్రికి తన ప్రియకుమారుడైన యేసయ్య పట్ల ఏముందో తెలుసా కోరిక? తన యొక్క ప్రజల పాపము నుంచి విడిపించాలని, తన యొక్క ప్రజలను రక్షించాలని, నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేయాలని తన యొక్క ముద్దుల కుమారుని, ప్రియమైన కుమారుని, ఇష్టమైన కుమారుని ఏం చేశాడు తెలుసా? వ్యాధిని అనుభవించుగాను, చూడనొలని విధముగాను, తృణీకరించబడిన వారు గాను, నలగొట్టబడిన వారు గాను, మొదగ దేపడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనముగా ఉండినట్లు నోరు కూడా మెదపలేదు. ఆయన్ని ఎన్ని బాధిస్తున్నా, ఎంత కష్టపెడుతున్నా, 5450 గాయాలు పరిచినా గానీ, సిలువలో 17 గంటలు నలిగి వేలాడుతున్నా గానీ ఆయన ఒక్క మాట కూడా పలకలేదు ప్రియబిడ్డ. ఎందుకో తెలుసా? నిన్ను కృపదార రక్షించాడు ఆయన. నీవు ఇష్టము, దేవునికి ఇష్టం. నువ్వు తెలుసా? నీవు దేవునికి ఇష్టం, నేను దేవునికి ఇష్టం. ఈ యంత్ర పరికరం ద్వారా వింటున్న వారు కూడా నీవంటే ఇష్టం. నిన్ను కూడా దేవుడు తీసేయలేదు. మమ్మల్ని ఎలా ఎన్నుకున్నాడో ఇష్టంగా ఎన్నుకుని నిన్ను కూడా దేవుడు ఇష్టంగా నీ ఎదుట నిన్ను ఇష్టమైన మనసు కలిగి ఉన్నాడు. నిన్నంటే ద్వేషించే దేవుడు కాదు. నీ పట్ల కూడా, నీ కుటుంబం పట్ల కూడా దేవుడు ఇష్టంగా ఉన్నాడు. అందుకనే నా ఎద్దుకు రా, నేను నీ ఎద్దుకు వస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను పాతాళంలో రక్షిస్తానని దేవుడు పిలుస్తున్నాడు ప్రియబిడ్డ. దేవుని మాటకు పిలుస్తున్నాడు. దేవుడు అంటే ఏదో తెలుసా? తన దాసుల ద్వారా అభిషేకించబడిన వారి ద్వారా దేవుని
దేవుని దాసు ద్వారా మాట్లాడుతున్న మాటలే ఆయన నిన్ను పిలుస్తున్నాడు ప్రియబిడ్డ. నువ్వు దేవుని అంటే ఇష్టమే. నీవు దేవుని మనుషులు నిన్ను ఇష్టపడకపోయినా నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదే అనుకూల సమయం. రా దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వస్తే నువ్వు రక్షించబడతావు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలండి? దేవునికి మనం ఇష్టంగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన ఏదేదో నీకు అనుగ్రహిస్తాడు. అందుకని నిన్ను నమ్మినడలా ఆయన నిన్ను నమ్మినప్పుడు ఆయన నిన్ను వమ్ము చేయడు. నిన్ను నమ్మినడు ఆయన త్రోసివేయడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. నీ కుటుంబం పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. నీ పిల్లల పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. ఎందుకని? నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండి దేవుని ఇచ్చే కార్యాలను పొందుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కొన్ని పరిశుద్ధ లేఖనం ద్వారా, వాక్యం ద్వారా మీతో మాట్లాడిన దేవుడు ఇష్టంగా మీ ఎదుట నిలిచి ఉన్నాడు ప్రియబిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో దేవునికి ఇష్టంగా ఉన్నవారు ఆశ్రయించబడ్డాడు, దీవించబడ్డారు. దేవుని కుటుంబాలు కూడా వృద్ధి పొందాయి. దేవుని ఇష్టంగా లేని వారు ఎలా అయిపోయారో తెలుసా? దేవునికి ఇష్టంగా లేని వారు ప్రవక్త ద్వారా హెచ్చరించినా కానీ లోబడలేదు, సేవకుల ద్వారా హెచ్చరించగానే లోబడలేదు. అలాంటి వారు ఏమైపోయారు తెలుసా? నశించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు, వ్యాధుల ద్వారా బాధల ద్వారా బాధించబడ్డారు తెలుసా? దేవునికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇష్టంగా ఉన్నవారు ఆశ్రయించబడ్డారు, ఇష్టం లేని వారు ఏం చేశారు తెలుసా? నశించిపోయారు. దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హల్లెలూయా. నీవు నేను దేవునికి ఇష్టంగా ఉండాలి. మనుషులకి ఇష్టంగా ఉండాల్సిన పనే లేదు మనం. కాబట్టి ఒకటి, మనుషులతో మన ప్రేమ కలిగి ఉండాలి, మనుషులతో సమాధానం కలిగి ఉండాలి, మనుషులను ప్రేమించే వారిగా ఉండాలి. అంతేగాని మనుషులకి ఇష్టంగా కాదు. నీ ఎవరికి ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే మనుషులు నిన్ను ప్రేమిస్తారు. మనుషులు ఇష్టంగా ఉంటే దేవుని నువ్వు దేవుని దేశించినట్టే. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవునికి మనం ఇష్టంగా ఉన్నప్పుడు మన దేవుని ప్రేమ మనలో అభివృద్ధి పొందింది. అందుకని మరణము కంటే బలమైనది. హల్లెలూయా. ఈర్ష పాతాళం కంటే లోతైనదని పరమగీతాలు ఉంటుంది కదా, చదవండి. పరమగీతాలు చదివారుగా. కానీ మన పట్ల అసహ్యమైన మాటలు పలుకుతున్నా కానీ, మనలను బాధించినా కానీ మనము ఏం చూపించాలి? ప్రేమ చూపించడమే. దేవుని ప్రేమ చూపించడం ప్రేమిట. అయ్యా వారిని క్షమించాయా, నాయన వారిని కరుణించాయా, వారిని కూడా నువ్వు రక్షించాలి, వారి పట్ల కూడా నువ్వు ఇష్టంగా ఉన్నాయని మన దేవుని ప్రేమ చూపించడం ప్రేమిట. అంతేగాని వారు దూషిస్తున్నారని మనం దూషిస్తే ఎలాగా? వారు మన మీద తిరుగుబాటు చేస్తున్నారని మనం తిరుగుబాటు చేస్తే ఎలాగా? దేవుడు కూడా తిరుగుబాటు చేయలేదు, కానీ తిరుగుబాటు చేసిన వారి పట్ల ఏం చేశాడండి? విజ్ఞాపన చేశాడా, చేయలేదా? 53 చివరి వచనం ఉంటుంది. కాబట్టి తిరుగుబాటు చేసిన వారి పట్ల మనం దేవుడు విజ్ఞాపన చేస్తే మనం కూడా విజ్ఞాపన చేయాలి కదా. తిరుగుబాటు చేసి మన పట్ల దూషణ మాటలు కలుగుతుంటే మనం కూడా బూతులాడేవనుకో, మనం కూడా దూషించేవనుకో, మనం కూడా శాపాలు పెట్టేవనుకో, వాళ్ళకి మనకు తేడా ఉంది. ఎందుకు? వారికి తెలీదు కాబట్టి వారి లోకంలో ఉన్నారు. లోక జ్ఞానంతో నిండి ఉంటారు కాబట్టి దైవ జ్ఞానం తెలియదు కాబట్టి వారిని మనం ద్వేషించకూడదు, దూషించకూడదు ప్రియబిడ్డ. దేవుడు ప్రేమామయుడు కాబట్టి లోకాన్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి మనం కూడా ప్రేమించే వారిగా ఉండి ఆయన సారూప్యంలో దినదినం మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమే మనల్ని ఆదరిస్తుంది ప్రియబిడ్డ. ఆయన కృపయ మనల్ని కాచి కాపాడి 8 నెలలు కూడా కాచి కాపాడి 9 నెలల్లో రెండో పునరుద్ధానంలో ప్రభు దినంలో మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన కృపే, ఆయన ప్రేమే ప్రియబిడ్డ. ఆయన ప్రేమ లేకపోతే ఇళ్ళలో కూడా ఏ ప్రాణి కూడా జీవించలేదు ప్రియబిడ్డ. ఆయన కృప లేకపోతే ఇళ్ళలో కూడా ఏ ప్రాణి కూడా జీవించలేదు. ప్రతి ఒక్క జీవికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు, ప్రతి ఒక్క జీవిని కాపాడుతున్నాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. ఆయనకి ఇష్టంగా ఉండే 3 అంశాలు మనం దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడు. యెషయా 58 7-8. అవునా? ఇదే కదమ్మా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ రక్తంలో కడగబడిన దేవుని సొత్తైన పిల్లలారా, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. మనుషులకి ఇష్టంగా ఉండి మనుషులకి ఇష్టమైనది చేసి పెట్టినా కానీ
నిన్ను ఏమి లెక్కలు వేసుకోరు. ఒక్కరోజు లెక్కలు వేసుకుంటారు, నెల రోజులు లెక్కలు వేసుకుంటారు, 5 నెలలు లెక్కలు వేసుకుంటారు. నువ్వు నీ దగ్గర తిన్నదంతా కూడా లెక్కలు వేసుకొని నీకు ఇష్టంగా ఉండరు తెలుసా. తర్వాత బయటికి వెళ్ళి నేనేమో చెడ్డ మాటలు తొలుగుతారు తెలుసా. మనుషులుగా ఇష్టం కాదు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, ఎవరు దేవుని ప్రేమ కలిగి ఉన్నారు, వాళ్ళు గుర్తెరుగు. నువ్వు గుర్తెరగకపోతే ఈ లోకంలో మోసపోతావు. ప్రియబిడ్డ, దేవునికి ఇష్టమైన ఏదో తెలుసా, నువ్వు ఉపవాసించి ప్రార్థన చేయాలి. ఉపవాసుని ప్రార్థన చేయాలి. అది కరెక్టే. కానీ నీవు దేవునికి ఇష్టమైన ఏం చేస్తున్నావు? నేను ఉపవాసం ఉంటున్నా కదా, 40 రోజులు ఉపవాసం ఉంటున్నా కదా, 10 రోజులు ఉపవాసం ఉంటున్నా కదా, 21 రోజు ఉపవాసం ఉంటున్నా కానీ నీవు అనుకుంటున్నావు ప్రియబిడ్డ, నీవు దేవునికి ఇష్టమైన చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు అనుసరిస్తున్నావని ఈ రోజు దేవుడు నిన్ను అడుగుచున్నాడు. దిక్కుమాలిన వారికి నువ్వు నీ ఇంట చేర్చుకుంటున్నావా? ఆకలిగా వారికి నువ్వు ఆహారం పెడుతున్నావా? వస్త్రహీన కన్నప్పుడు వస్త్రాలు ఇస్తున్నావా? నీ రక్త సంబంధికి నువ్వు సహాయం చేస్తున్నావా? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. నేను ఉపవాసం చేస్తున్నా కదా, నేను 21 రోజు ఉపవాసం చేస్తున్నా కదా, నేను 40 దినాలు ఉపవాసం చేస్తున్నా కదా, నువ్వు అనుకుంటున్నావేమో దేవునికి ఇష్టమైన చేసి నేను ఉపవాసం ఉంటున్నా అనుకుంటున్నావేమో. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. నువ్వు ఉపవాసం ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇవన్నీ కూడా నువ్వు పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం, అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క కోరికలు, నీ యొక్క ఆలోచనలు దేవుడు నీ కుటుంబం పట్ల, నీ పట్ల నెరవేర్చబడును గాక. నీ పట్ల ఆశ్చర్యకార్యములు దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏముండాలండి? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే మనము దేవుడు చెప్పినవన్నీ చేయాలి. మనం రక్త సంబంధులతో సమాధానం కలిగి ఉండాలి. ఆకలి కొనుగోలు ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేని వస్త్రం. ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. రెండో అంశంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 1వ సమూయేలు 16వ అధ్యాయము, 1వ సమూయేలు 16వ అధ్యాయం 11, 12, 13. నిన్ను నన్ను కోరుకున్నాడు తెలుసా దేవుడు, నిన్ను నన్ను కోరుకున్నాడు. అలాగనే దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు కాయిచున్నాడు. సమూయేలు బెత్లెహేముకు వచ్చాడు, యెషయా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు యెషయాతో దావీదు సమూయేలు ప్రవక్త చెప్పాడేమని, నువ్వు వెళ్ళి యెషయా కుమారుల్లో ఒక కుమారుడు ఉన్నాడు, అతన్ని నువ్వు అభిషేకించు, అతను నేను కోరుకున్నాను, అతడు నాకు ఇష్టమైన వాడు, వాడిని నేను గొర్రెల తొట్ల నుంచి పిలిచాను, వాడు నాకు కావాలి, వాడు నా ఇష్టమైనదంతా జరిగిస్తాడు, కాబట్టి నువ్వు వెళ్ళు అని సమూయేలు మొదటి ప్రవక్తను బెత్లెహేముకు పంపించాడు. దేవుడు వచ్చాడు యెషయా దగ్గరికి వచ్చాడు. తన తండ్రి యెషయా దగ్గరికి వచ్చి, నీ కుమారులు ఎంతమంది ఉన్నారు? అయ్యా నాకు 7 కుమారులు అయ్యా. నీ కుమారులందరూ పిలిపించంటే పెద్దవాడిని పిలిచాడు. వీళ్ళందరూ కాదు, దేవుడు కోరుకోల, పక్కకి నెట్టి 6వ వాడిని పిలిచాడు. 6వ వాడు కాదు, ఈడు కాదు, ఈయన కూడా పక్కేళ్ళు. కడసారి వాడు ఉన్నాడు. వాడు గొర్రెల కాయచుడు. వాడిని పిలవన్నారు, పిలిచాడు. పిలిచేసరికి దావీదు వచ్చాడు. లోనకు వచ్చాడు దావీదు. లోనగని పొట్టివాడు, చక్కటి నేత్రములు గలవాడు, రూపవసి, అందమైన వాడు, పొట్టివాడు. ఇతడే నేను కోరుకున్నవాడు. హల్లెలూయా. ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే నాకు ఇష్టమైన వాడు, ఇతడే నాకు ఇష్టమైనదంతా జరిగించువాడు. గొర్రెల కాపరిని ఎవరైనా ఎన్నుకుంటారమ్మా? గొర్రెలు కాసేవారికి ఏమైనా తెలిసిందా? తెలీదు. గొర్రెలు కాసేవారికి ఏమీ తెలీదు. గొర్రెలు కాసేవాడిని ఎన్నుకున్నాడంటే చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము ఎలా ఉంది. దేవుని సంకల్పము, నీ ప్రణాళిక నీ పట్ల, నా పట్ల. ఆ ప్రణాళికను ఎంతగా ఉందో తెలుసా? ఆ ప్రణాళికలను కొంతమంది పొందుకోలేరు. ఎందుకో తెలుసా? లోక జ్ఞానం. లోకంలోనే ఎదగాలి, లోకంలో సంపాదించుకోవాలి, లోకంలో పోగడ పోవాలి, లోకంలో ఉన్న వారిని వాళ్ళు ఎలా ఉండాలి, నేను ఎలాగ ఉండాలని లోకంలో వారి వైపు చూస్తే, మనుషులు చూస్తే
అలా చూసేవారికి ఏమి కూడా పొందుకోలేవు. దావీదును పిలిచాడు. దావీదుని, ఇతడే నాకు ఇష్టమైన వాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే నాకు ఇష్టమైన, నా చిత్తమంతా నెరవేర్చగలవాడు, ఇతడు నాకు ఇష్టమైన వాడు, సమయాలు నువ్వు అభిషేకించు అని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు దావీదు లోనకి రాగానే సమయాలు ఎంత సంతోషం వచ్చిందో తెలుసా? సంతోషంతో దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి దావీదు మీద పరిశుద్ధ తైలముతో అభిషేకించబడినప్పుడు దావీదు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అభిషేకం తీసుకొని కూడా చెడ్డ ప్రవర్తన, చెడ్డ మనసు, వెళ్ళగొండ చోటికి వెళ్తూ ప్రవర్తన మారిస్తే నువ్వు ఎలాగా ఆశ్రయించబడతావు? నువ్వు ఎలాగా ఉన్నతమైన స్థితి నీకు ఎలా వస్తే? నిన్ను కోరుకొని ఉన్నాడు కదా, నిన్ను అభిషేకానికి అపవిత్రత తెచ్చావనుకో, దేవుడు నిన్ను నెట్టివేస్తాడు. ఎలాగా? యెషయా కుమారులు 6 ఎలాగ పక్కకి నెట్టాడో నిన్ను పక్కకి నెడతాడు. జాగ్రత్త. యెషయా కుమారుల్లో కనిష్ఠుడైన దావీదు పట్ల ఎలా ఇష్టంగా ఉన్నాడో నీవు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. చక్కటి నేత్రము కలిగిన వాడు, రూపవసి, బుద్ధి జ్ఞానము కలిగిన వాడు, దేవుడంటే దేవుడికి ఇష్టమైన వాడు. చూడండి, దావీదుని మహారాజుగా చేశాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. దావీదుకి ఏ కృపనిచ్చాడు తెలుసా? దావీదుని శాశ్వతమైన కృప తన సంతానానికి ఇచ్చాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. అలాగనే నిన్ను నన్ను ఇష్టంగా కోరుకున్నాడు, నిన్ను రక్షించాడు. కాబట్టి దావీదు వంశంలో ఉన్నవారు కాబట్టి మనము నిన్ను నన్ను కూడా నశింపచేయక దేవుడు నిన్ను నన్ను కూడా ఇష్టంగా కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వంశము అభివృద్ధి పొందాలని, నీ కుటుంబం ఆశ్రయించబడాలని, నీ చేతి వృత్తులు ఆశ్రయించబడాలని నిన్ను కూడా కోరుకున్నాడు. నీవు కూడా దేవునికి ఇష్టరాలువే, నీవు కూడా దేవునికి ఇష్టడువే. యంత్ర పరిక్రమ మీరు మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు కూడా దేవునికి ఇష్టడువే. నీవు కూడా అది ఇష్టరాలే. నిన్ను దేవుడు త్రోసివేయడు. మనుషులు త్రోసివేసినా, మనుషులు అసహించుకున్నా నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. నిన్ను మనుషులు ఒకవేళ ఇష్టం లేకుండా త్రోసివేస్తున్నారు, ఒకవేళ నువ్వు భయపడొద్దు. నిన్ను కోరుకుంటున్నాడు. దావీదు పట్ల దావీదుని ఎలాగా ఆశీర్వదించాడు, నీ వంశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక్క విషయంలో తప్పు చేశాడు. ఉరియా భార్య బత్షెబ విషయంలో తప్పు చేశాడు, కానీ మనలో ఎక్కువ తప్పు చేయలేదు. మనము అయ్యా నా పాపములు క్షమించాయా, నా అతిక్రమములు క్షమించాయా, నా దోషములు క్షమించని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఒప్పుకొని మనము ఏం చేస్తున్నాం తెలుసా? మళ్ళా యథా రాజా తథా ప్రజగా ఉంటున్నాం. అలాంటి ప్రవర్తన ప్రవర్తించకూడదు. బిడ్డ, ఒక్కసారి పాపం ఒప్పుకున్నప్పుడు పాపమును అసహించుకోవాలి. పాపం అనగా ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. దేవునికి ఇష్టం లేని చేయడమే పాపము. ప్రియబిడ్డ, పాపము ఎలా ఉంటుందో తెలుసా? పాపం చేసినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది. దాని యొక్క పర్యవసానం పాపము చేయవారిని పాతాళం ఏమంటుందో తెలుసా? అరే నాయనా, తల్లి, నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు? దేవునికి ఇష్టంగా లేకుండా ఎందుకు బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని దిద్దుకో అని ఆ పాతాళం ఏం చేస్తుందో తెలుసా? బిడ్డ, మీరు ఎందుకు పాతాళంలో వస్తున్నారు? ఇక్కడ పాతాళంలో ఏముంటాయి? మర్యాదలు ఉంటాయి కదమ్మా. సింహాసనం ఉంటుంది కదా పాతాళంలో. ఏముంటుంది చెప్పండి? పాతాళంలో అరుపులు, కేకలు, ఆకలి తప్పులే. నువ్వు జీవితాంతం అక్కడ ఏడవచ్చింది. అందుకని పాతాళం కూడా అంట, నా పాతాళం రావాలనేది ఇష్టం లేదంట. అది చూద్దాం వాక్యం. యెషయా
దానికి కూడా ఇష్టం లేదంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి ఇష్టమైన వారు ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉండాలి. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. నువ్వు పచ్చగా ఉంటేనే, నీవు పచ్చగా ఉండాలి. నీవు పచ్చగా ఉండాలి. పచ్చగా ఉంటేనే దేవునికి ఇష్టం కదా. మనం కూడా పచ్చగా ఉంటేనే దేవునికి ఇష్టం కదా. మనం కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటాం కదా మన కుటుంబం. నీవు పచ్చగా ఉండాలంటే ఎలా ఉండాలి? దివారాత్రములు ధర్మశాస్త్రము ఆనందించు ధ్యానించే వారిగా ఉండాలి. అప్పుడు నీవు పచ్చగా ఉంటావు. హల్లెలూయా. ఈ యొక్క పాతాళము ఎవరి విషయమే కలవరపడుతుందో తెలుసా? పాపం చేసే వారి విషయములే కలవరపడుచున్నది మీ బిడ్డ. చూడండి, కలవరపడుతుందంటే పాతాళం కనపడుతుందంటే కలవరపాటు లేదు అసలు. మన కళ్ళలో కలరెత్తాం, అక్కడికి వెళ్ళావా ఇక్కడికి వెళ్ళాలి కలరెత్తి. నేను కూడా కలరిచ్చా, నేను కూడా కలరిచ్చా అని కప్పిపుచ్చుకుంటారు. మనుషులను కప్పిపుచ్చాలని చేసిన దేవుడు ఆకాశంలో నరుని యొక్క చర్యలన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని నువ్వు దేవుని విషయంలో నువ్వు ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. 2వ తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. 2వ తిమోతి అనుకూలమైన బోధకుల్ని, తమకిష్టమైన బోధకులను ఏర్పరచుకుంటారు. హితవాక్యమును, ఆరోగ్యకరమైన వాక్యాన్ని బోధించే వారిని ఇష్టపడరు ప్రియబిడ్డ. తమకిష్టమైన వారిని పోగు చేసుకుంటారు. తమకు అనుకూలమైన వాక్యం చెప్పే వారిని బోధకుల్ని ఏర్పరచుకుంటారు తెలుసా? అలాంటి వారు హితవాక్యాన్ని బోధించరు కానీ తమకిష్టమైన వారిని బోధకులు ఏర్పరచుకొని ఆహా ఓహో అని నవ్విస్తూ కవిస్తూ అలా చేసి వారిని ఇష్టపడేవారు లేరా ప్రియబిడ్డ? ఈ లోకంలో ఇష్టమైన బోధకులను ఏర్పరచుకోలేదా? వారు కవించే మాటలకు, వారు నవ్వించే మాటలకు నువ్వు సంతోషపడతలేదా? జాగ్రత్త. అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. నీకు ఇష్టమైన వారిని బోధకులు ఏర్పరచుకో. మాకు దేవుడు అభిషేకించి దేవుడు పంపించిన బోధకుల మాట విను. వారి హిత బోధనని నీకు బోధిస్తున్నారు. హితమనగా ఆరోగ్యకరమైన బోధ అనగా చెప్పేది. ఆ బోధలో ఉంటే నీవు ఆరోగ్యవంతులుగా నువ్వు వింటావు. అప్పుడు నీకు దేవుడు ఇష్టమైనది నీకు అనుగ్రహిస్తున్నాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. నీకు ఇష్టమైన బోధకులు ఏర్పరచుకోవద్దు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బోధకుల మాటను విను. అప్పుడు నువ్వు నీ కుటుంబం ఆశ్రయించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా 2వ దినవృత్తాంతాలు 21:1 వచనం. చివరగా యెహోషాపాతు కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, యెహోషాపాతు మొదట దేవునికి ఇష్టంగా ఉన్నాడు. అన్య రాజుతో నియమందుకున్నాడు. అహాబు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు, కొన్నాళ్ళు దేవుడికి ఇష్టంగా లేకున్నాడు. అయినా కానీ దావీదు సంతానాన్ని నేను విడిచిపెట్టను అన్న ఆ వాక్యం నెరవేర్చాడు ప్రియబిడ్డ. యెహోషాపాతు కుమారుడు కూడా యెహోరాము అనగా అభివృద్ధి పొందినవాడు అని అర్థం. అభివృద్ధి పొందినవాడు యెహోషాపాతు అనగా ఆశ్రయించబడినవాడు అని అర్థము ప్రియబిడ్డ. మరి చూడండి, మంచి పేర్లు పెట్టుకున్నాడు. యెహోరాము తన కుమారుడికి మంచి పేరు పెట్టాడు. యెహోరాము మంచి పేరు పెట్టుకున్నాడు కానీ యెహోరాము దేవునికి ఇష్టంగా లేడు. యెహోరాము తండ్రికి యెహోషాపాతు కుమారుడు, జ్యేష్ఠ పుత్రుడు. కనిష్ఠుడు అంటే జ్యేష్ఠుడు అనగా పెద్దవాడు. అవునా? పెద్దవాడు, ఇతని కుమారులో పెద్దవాడు. అతనికి యెహోషాపాతు కుమారులైన 7 కుమారులు. 7 కుమారుల మొదటి వారికి యెహోరాము అధికారం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవునికి ఇష్టంగా లేడండి. దేవునికి ఇష్టంగా లేడు.
తండ్రి ఇష్టంగా ఉన్నప్పుడు కుమారుడు కూడా ఇష్టంగా ఉండాలి కదా. ఈ లోకంలో సామెత ఎలా ఉంది తెలుసా? తండ్రి ఇష్టంగా ఉంటే కుమారులు ఇష్టంగా ఉంటారా? చూడండి, ప్రత్యేకపరుచుకొని నేను వాడుకున్నాను, అనేక శత్రు సైన్యం మీద నేను దావీదుకి జయమిచ్చాను. దావీదును కోరుకున్నాడు ప్రియబిడ్డ. అలాగనే యెహోరాము తండ్రికి ఇష్టంగా లేడు, దేవుని కూడా ఇష్టంగా లేడు. తన తమ్ముళ్ళు ఎంతమంది నండి? 6 వాడు ఏం చేశాడండి? ఒక్కరోజే చంపేశాడు. చూడండి, ఎందుకని? వాడు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలా, దేవుని ఇష్టానుసారంగా బ్రతకల. లోక స్నేహము, లోకస్తులతో సహవాసము చేసి లోక జ్ఞానం పొందుకున్నాడు. లోక జ్ఞానం పొందుకున్నాడు ఏం చేస్తాడండి? వాడికి వెర్రి జ్ఞానం ఉంటుంది. దైవికమైన మాటలు చెప్తున్నప్పుడు, దైవికమైన మాటలు హెచ్చరిస్తున్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది తెలుసా? వాడికి ఎంతో బాధకరంగా ఉంటుంది. ఈ యెహోరాము ఏం చేశాడు? తన తమ్ముళ్ళను చంపేసేసి ఆ యొక్క యోధా రాజ్యంలో ఏం చేశాడు తెలుసా? విగ్రహాలు ఏర్పాటు చేశాడు. దేవుడికి విరోధంగా నడుచుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆకాశం అంది కానీ భూమి అంది కానీ విగ్రహం చేయకూడదు అన్నాడు చెప్పాడు. విగ్రహాలు నిలబెట్టకూడదు అన్నాడు. వాటికి నమస్కరించకూడదని చెప్పాడు. యెహోరాము యెహోషాపాతు యొక్క కుమారుడు ఏం చేశాడు? దేవునికి విరోధముగా ప్రవర్తించాడు తెలుసా? విరోధంగా నడుచుకున్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు ప్రియబిడ్డ. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడమ్మా? ఊరుకుంటాడా? చెప్పండి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి ఇష్టంగా మనం ప్రవర్తించకపోతే? మనము మన కొరకు ప్రాణం పెట్టి మనం ప్రేమించి మనం రక్షించి నిత్య జీవానికి వాసుగా చేసిన దేవునికి ఇష్టంగా ఉండాలి. కానీ అటు గంతులేస్తూ ఇటు గంతులేస్తూ మనుషులు వచ్చినట్టుగా చేస్తూ మనుషులు వచ్చినట్టుగా పోతే ఎలాగే వెళ్ళాడు యెహోరాము వెళ్ళినప్పుడు యెహోరాము ఏం చేసి విగ్రహాల పూజకి లోపరిచాడు యూదా ప్రజల్ని. చూడండి, ప్రజల్ని తప్పించాడు. చదువుదాం, 11వ వచనం చదువుమా. 11వ వచనం. నీకు ఆలోచన ఇచ్చిన వాడి కుటుంబానికి ఎప్పుడైనా శ్రమే. నీకు ఆలోచన లేకపోయినా కానీ నీకు ఆలోచన ఇచ్చిన వాడి కుటుంబానికి దేవుడు గద్దిస్తున్నాడు. నీకు లేకపోయినా నీకు ఆలోచన చెప్పిన వాడి కుటుంబానికి ఎప్పుడైనా శ్రమే. యెహోరాము కుటుంబానికి శ్రమ వచ్చింది. దేవునికి ఇష్టంగా లేడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎటువైపు తిప్పాడండి? విగ్రహాలు వైపు తిప్పాడు. విగ్రహము నిలపకూడదని దేవుడే చెప్పాడు ప్రియబిడ్డ. ఎవడైతే ఆలోచన ఇచ్చాడో వాడి కుటుంబానికి తప్పదు శ్రమ. తప్పుడు ఆలోచన ఇచ్చి తప్పుడు మాటలు చెప్పినాడు వాడి కుటుంబానికి ఎప్పుడైనా శ్రమే. దేవుని పరిశుద్ధ గ్రంథము ద్వారా వాక్యం మాట్లాడుతున్నారు. పరిశుద్ధ ఆవేశం ద్వారా తన సేవకులు ఇచ్చిన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు తప్పుడు ఆలోచన ఇచ్చావా? నువ్వు క్షమాపణ అడుగు. నా శక్తి, నా బలము, నా తెలివితేటలు, నాకు మంది, మా బలము ధనం అనుకున్నావు. నీ యొక్క బలము, నీ యొక్క మంది, నీ మా బలము దేవుని ఎదుట నిలవు. నువ్వు ఏది ఆలోచించావో నీ తప్పుడు ఆలోచన దేవుని ఎదుట దేవుని క్షమాపణ అడిగితే నీకు శ్రమ రాకముందే, నీ కుటుంబానికి కీడు రాకముందే, నీవు వేదన పడకముందే, కన్నీరు కాచి నువ్వు దుఃఖపడి నేల మీద పడి రోధించకముందే అడగకపోయావా? తప్పుగా నువ్వు తెలుసుకోపోయావా? తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదని నువ్వు తప్పించుకున్నావని మనుషులు నమ్మించాలని చూస్తున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. యెహోరాముకి ఏ గది పట్టిందో తెలుసా? యూదా ప్రజలు తప్పు దారిని పట్టించి ఆరాధన జరగకుండా చేయాలని తప్పుడు ఆలోచన ఇచ్చి, వారికి ఆలోచన లేకపోయినా నువ్వు ఆలోచన ఇచ్చి తప్పుడు నడవలు ప్రవర్తింపాలని చూసి నువ్వు యెహోరాము ఏమైపోయాడు తెలుసా? ఉదరమున వ్యాధి కలిగాడు. చదువుమా. ఏలియా ప్రవక్త ద్వారా
ఏలియా ప్రవక్త ద్వారా పత్రిక రాసి పంపించినా కానీ దేవుని సేవకుల మాట వినలేదు. వాళ్ళు ఏం చేస్తారులే, వాడేం చేస్తారు, వాడేం చేయైనా యెహోవా హల్లెలూయా హల్లెలూయా వాని పక్షమున మన పక్షమున ఉన్నవాడు ఎవడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మనం చేయకపోయినా వాడేం చేస్తాడు, అదేం చేస్తాడు అనుకున్నావేమో నువ్వు. ఒకవేళ నీ ఆలోచనలు నెరవేర్చుకున్నావేమో, ఒకవేళ తెలియక వాళ్ళకేం తెలియదని నీవు చాటు మాటన నువ్వు ఉన్నావేమో, రేపు నీకు ఏ గది పట్టిందో తెలుసా? యెహోవాకు ఏ గది పట్టింది? నీ వస్తు వాహనాలని, నీ పిల్లలను, నీ భార్యలను నేను మొత్తుతాను, నీ ఉదరమున వ్యాధి కలుగు చేస్తాను. ఎందుకో తెలుసా? ఎందుకన్నాడు? దేవునికి విరోధంగా, దేవుని పిల్లలకు విరోధంగా ఆలోచన చేసి వారికి ఆలోచన లేకపోయినా ఆలోచన ఇచ్చినవాడు ఈడు. ఆలోచన ఇచ్చినవాడు ఈడు. దేవుడు ఊరుకుంటాడా? చూస్తా ఉన్నాడు. సమాధానంగానే మాట్లాడతారు, సమాధానంగానే ఆలోచన ఇస్తారు. తెలుసా? అలాంటి వారు లేకపోలేదా ఈ లోకంలో? కుక్కలుగా ఉన్నారు ప్రియబిడ్డ. యెహోవాకి ఉదరమున వ్యాధి వచ్చింది. దేవునికి ఇష్టంగా లేడు, ప్రజలకు ఇష్టంగా లేడు, దేవుని సేవకులకు ఇష్టంగా లేడు, పిల్లలకి ఇష్టంగా లేడు, కుమారులకు ఇష్టంగా లేడు, భార్యకి ఇష్టంగా లేడు, పొరుగు వారి పట్ల ఇష్టంగా లేడు, భర్త పట్ల ఇష్టంగా లేరు. అలాంటి వారిని ఏం చేశాడండి? యెహోవా పట్ల కడుపుకు జబ్బు చేశాడు, వ్యాధి కలుగు చేశాడు. వ్యాధి లేదా కడుపులో జబ్బులు లేవా? నీకు జబ్బులు కలుగు చేసి, నేను ఉదరపుని వ్యాధి కలుగు చేసి, నీ పిల్లల్ని, నీ భార్యని, నీ కలిగిన అంతగా నేను మొత్తుతానన్నాడు. పత్రిక పంపించాడు ఏలియా. పత్రిక పంపించినా కానీ చదువుకొని ఏమైందిలే, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడా? చేసే రోజు వచ్చింది. నువ్వు శిక్ష నీ మీద పడే, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద పడే శిక్ష ఆసన్నమైంది. దేవుని ఏర్పరచుకున్న బిడ్డల మీద, దేవుని ఏర్పరచుకున్న సొంతైన ప్రజల మీద కఠోరమైన మాటలు పలుకుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, కపటంగా మాట్లాడుతూ ఉన్నావేమో. యెహోవాకు పట్టిన గది నీ కుటుంబానికి పట్టక ముందే నువ్వు తప్పు తెలుసుకొని దేవుని సేవకుల ద్వారా నన్ను మన్నించయ్యా. ఒకవేళ నీలో గర్వం ఉందేమో, క్షమించలేని గర్వం ఉందేమో ఒకవేళ నీలో, జాగ్రత్త. ఉదరమున వ్యాధి కలుగు చేసి ఏం చేశాడండి? పేగులు పడిపడేటట్టుగా చేశాడు. రోగి ఉన్నట్టుగా కలుగు చేశాడు. అనేక ఫిలిస్తీన్లను, కూషీలను, చెరువును, అరబ్బులను రేపగా అనేక శత్రువులను రేపాడు. ప్రియబిడ్డ, 2 సంవత్సరాల వ్యాధి 2 సంవత్సరాల వ్యాధి అనుభవింపజేసి చివరికి ఎవరికి ఇష్టం లేని వాడుగా ఉండి ఎలాగైపోయాడు? ఎవరికి ఇష్టం లేకుండా బహువేదనతో వ్యాధి వచ్చినాడు. సంతోషంగా ఉంటారమ్మా సహోదరి? ఉంటారా? అది మనుషులుగా కనపడరు. లోన తెలియని వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది. తెలుసా? నువ్వు ఆ వ్యాధి చేత బాధపడుతూనే ఉన్నావు ఆల్రెడీ. నీ పేగులు పడకముందే, నీ పేగులు పడిపోకముందే, నీ కుటుంబం, నీ పిల్లల మీద, వస్తు వాహనాల మీద పడిపోకముందే, అయ్యా నేను తప్పుడు ఆలోచన ఇచ్చానయ్యా. యెహోవాము విగ్రహాలు పెట్టి ఇశ్రాయేలు ప్రజలు తప్పుదావ పట్టించి వారిని దేవునికి ఇష్టంగా చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను ఆలోచన లేని వారికి నేను ఆలోచన ఇచ్చాను, తప్పుడు ఆలోచన ఇచ్చానయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వంటే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఈ రోజు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా, కానీ రేపటి దినము నీకుంటుంది. నిన్ను మొత్తక ముందే, నిన్ను కుటుంబాన్ని మొత్తక ముందే ఈరోజు దేవుని ఏర్పరచుకున్న అభిషేక్తులు ద్వారా క్షమాపణ అడుగు. అయ్యా నా కుటుంబమైన శాపం లేకుండా, అయ్యా నేను అబద్ధాలను చాటించానయ్యా, తప్పుడు ఆలోచన ఇచ్చానయ్యా, నన్ను క్షమించాయని సేవకుల ద్వారా నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుంటే నీ కుటుంబం క్షేమముగా ఉంటుంది. నీ భార్య కూడా క్షేమముగా ఉంటుంది. ఇది సత్యము. దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. యెహోవా దేవుడికి ఇష్టంగా లేడు,
దేవుని ప్రజలకు ఇష్టంగా లేడు, లోకానికి ఇష్టంగా ఉన్నాడు, లోక స్నేహానికి ఇష్టంగా ఉన్నాడు. చివరికి ఏమైపోయాడండి? ఉదరమున వ్యాధి కలిగి పేగులు పడిపోయి ఏమైపోయాడండి? సమాధిలోకి, రాజులు పెట్టే సమాధిలో ఎక్కడున్నాడు? వేరే ఒక చోట పెట్టారు. చూడండి ఎంత ఘోరమైన సాగు తెచ్చాడు. ఎందుకని? ఇజ్రాయెల్ ప్రజల పట్ల తప్పుగా ప్రవర్తించాడు వీడు. హల్లెలూయా. అందుకని మనం ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియబిడ్డ. దేవునికి ఇష్టం లేదు మనం చేయకూడదు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగిస్తున్నాం. మొదట యోహాను 3:20 జరిగించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆజ్ఞలు ఏంటండి? 10 ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు నీకేది ఇష్టమో అడుగు, నీకేది ఇష్టమో అడుగు, అది నీకు ఇస్తాను. నీకు ఇష్టమైంది నేను ఇవ్వాలంటే, నీకు ఇష్టమైంది ఇవ్వాలంటే దేవునికి చెప్పాలి. ఇష్టంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని ఇష్టమైన పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి, ఇష్టలాలుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, యంత్ర పరిగెత్తన వింటున్నా దేవుని ప్రజలారా, మీరు కూడా దేవుని ప్రజలే. దేవుని ప్రజలు కాదు, మీరు కూడా దేవుని ప్రజలే. దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఇష్టంగా జీవిద్దాం, ఆయనకు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడు మనకి ఇష్టమైనన్ని అప్పుడు అనుగ్రహిస్తాడు. ప్రియబిడ్డ, నా ఆజ్ఞలు నా కట్టలు అనుసరించి నడుచుకో. నీకేది ఇష్టమో నన్ను అడుగు నువ్వు. ఇప్పుడు అడుగుతావా? అయ్యా నీకు ఇష్టమైన నేను చేశానయ్యా, యెహోవా రావాలని చేశానయ్యా, నా యొక్క ఆయా నీ ఆజ్ఞలు అతిక్రమించానయ్యా, నేను దిక్కులేని వారిని మోకరించు, నేను దిక్కులేని వారిని ఆదరించలేదయ్యా, ఆహారం పెట్టలేదయ్యా,